గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నీవు ఏది వెతికితే అదే దొరుకుతుంది నీకు. నువ్వు దేని గురించి చెక్ చేస్తూ ఉంటావో, దేని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటావో అదే నీ జీవితంలో 99% నువ్వు పొందుకుంటూ ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక మొబైల్ తీసుకొని, ఈ రోజున మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక నిత్యావసరం అయిపోయింది. ఎవరు లేకపోయినా బ్రతికేయచ్చేమో, కానీ మొబైల్ లేకపోతే బ్రతకలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ మొబైల్ తీసుకునేటప్పుడు మనము ఎక్కువగా యూట్యూబ్ ఓపెన్ చేస్తూ ఉంటాం, తర్వాత ఫేస్బుక్, వాట్సాప్, ఇలా రకరకాల వాడుతూ ఉంటాం. యూట్యూబ్లోనికి వెళ్ళి నువ్వు పాలిటిక్స్ గురించి చెక్ చేసావు అనుకో, పాలిటిక్స్ సంబంధించినటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా నువ్వు క్రికెట్కి సంబంధించినటువంటి విషయాలు నువ్వు చెక్ చేస్తే క్రికెట్కి సంబంధించినవి వస్తాయి. సినిమాకి సంబంధించినవి చెక్ చేస్తే సినిమాకి సంబంధించినవి, సాంగ్కి సంబంధించినవి చెక్ చేస్తే ఈ సాంగ్స్ వస్తూ ఉంటాయి. నువ్వు ఏదైతే వెతుకుతూ ఉంటావో, ఎడ్యుకేషన్ గురించి అడిగితే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోలు వస్తూ ఉంటాయి. నువ్వు ఏదైతే వెతుకుతూ ఉన్నావో అదే నువ్వు అక్కడ చూడగలుగుతూ ఉన్నావు, అదే నువ్వు వినగలుగుతూ ఉన్నావు. వినడమే కాదు, మామూలుగా పుస్తకాల్లోనో లేదంటే సినిమాలకు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి చూసేసి వచ్చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యూట్యూబ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, అక్కడ పైన ఒక వీడియో ప్లే అయ్యేటప్పుడు కింద లింక్స్ వస్తూ ఉంటాయి, దానికి సంబంధించినవి. క్రికెట్ అయితే క్రికెట్కి సంబంధించినవి, పాలిటిక్స్ అయితే పాలిటిక్స్ సంబంధించినవి, ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి, ఇలా ఒకదానికొకటి వస్తూ ఉంటాయి. ఆ లింకులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏది ఇష్టమైతే నువ్వు ఆ కింద ఉన్నటువంటి లింకులు దాంతోపాటు అలా చూస్తూ ఉంటావు. చూస్తూ ఉంటే నీ మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే నువ్వు ఏదైతే ఎక్కువగా చూస్తూ ఉన్నావో నీకు అదే కనిపిస్తూ ఉంటుంది. నీకు అదే కనిపిస్తుంది కాబట్టి నువ్వు అదే చూస్తావు, అదే ఆలోచిస్తావు. నువ్వు చూసింది, నువ్వు విన్నది, ఏదైతే నువ్వు చూస్తూ ఉంటావో, ఏదైతే నువ్వు వింటూ ఉంటావో అదే నీ మైండ్లో స్టోర్ అవుతూ ఉంటుంది. నీ మైండ్లో ఏదైతే స్టోర్ అవుతూ ఉంటుందో అదే నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. ఆ ఆలోచన చేసిందే ఏమవుతుందంటే నీ యొక్క హృదయం అనే పలక మీద ముద్రించబడుతూ ఉంటుంది. ఆ ముద్రించబడిన దాని ప్రకారమే నీ యొక్క ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ని బట్టి నువ్వు చేసే పనులు ఉంటాయి, నువ్వు మాట్లాడే మాటలు ఉంటాయి. అంటే ఈరోజు పుట్టేటప్పుడు ఏ వ్యక్తి కూడా భూమి మీదకి వచ్చినప్పుడు అతను అంబానీ కుటుంబంలో పుట్టినా, ఆదాని కుటుంబంలో పుట్టినా, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా కూడా అతని బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుందేమో, బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఉంటుందేమో, కానీ అందరూ కూడా ఒకేలా పుడతారు. ఒకేలాంటి మైండ్, ఒకేలాంటి బ్రెయిన్. ఆ బ్రెయిన్లో 0 జీబీతోనే పుడతారు. ఎటువంటి మెమరీ లేనటువంటి మైండ్తో పుడతారు. ఆ పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు, ఏం వింటూ ఉన్నారు, ఏది ఫీల్ అవుతూ ఉన్నారు, ఏది ఆలోచన చేస్తూ ఉన్నారు, అదే వాళ్ళ యొక్క హృదయంలో ముద్రించబడుతూ ఉంటుంది. అదే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, అదే వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఈ రోజున చాలామంది లోకంలో మంచి లేదండి, మానవత్వం లేదండి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు ఏది చూస్తే, నువ్వు యూట్యూబ్లో ఏది చెక్ చేస్తే అదే నీకు దొరుకుతున్నట్లుగా ఈ లోకంలో నువ్వు మంచిని వెతికితే నీకు మంచి కనిపిస్తుంది. నువ్వు మంచిని వినాలనుకుంటే మంచి వినిపిస్తూ ఉంటుంది. నువ్వు మంచిని చూసినప్పుడు, మంచిని విన్నప్పుడు నువ్వు మంచిగానే ఆలోచిస్తావు, మంచిగానే మాట్లాడతావు, మంచిగానే పని చేస్తావు. కానీ నువ్వు చెడుని వెతుకుతూ, చెడుని మాట్లాడుతూ, చెడుని ఫీల్ అవుతూ, చెడు గురించి ఆలోచిస్తూ ఉంటే చెడుగానే మిగిలిపోతూ ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటారంటే, పిల్లలు కానీ విద్యార్థులు కానీ, ఈ రోజున యువత, టీనేజ్లో ఉన్నవాళ్ళు, యవ్వన ప్రేమలో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు ఏది ఎతుకుతూ ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళ మొబైల్లో ఏది ఎతుకుతూ ఉన్నారు, ఏం చూస్తూ ఉన్నారు, ఏం వింటూ ఉన్నారు, అదే వాళ్ళు అవుతూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ రకరకాలైనటువంటివి టెంప్ట్ చేసేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ రోజున అవన్నీ చూసినప్పుడు ఈరోజు డ్రగ్స్కి బానిసలు అవుతూ ఉన్నారు, గేమ్స్కి బానిసలు అవుతూ ఉన్నారు, రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉన్నారు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ మధ్యన జరిగినటువంటి ఘటన, బాత్రూంలో వీడియోలు పెట్టి, కెమెరాలు పెట్టి ఆ వీడియోలు రికార్డ్ చేసి దాన్ని
బాయ్స్కి అమ్మేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ అమ్మ తీసుకునేటువంటి పనులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పుట్టుకతో ఏ వ్యక్తి కూడా మంచోడు కాదు, చెడ్డోడు కాదు. పుట్టుకతో ఏ వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత పెద్ద అయిన తర్వాత వీడు మంచోడు అవుతాడా చెడ్డోడు అవుతాడంటే ఎవరు చెప్పలేరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పలేరు, టీచర్ చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఆ వ్యక్తి ఏదైతే చూస్తూ ఉన్నాడో, ఏదైతే ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచేంద్రియాల ద్వారా అతని యొక్క బ్రెయిన్ దేన్నైతే రిసీవ్ చేసుకుంటూ ఉందో, దేన్నైతే స్టోర్ చేసుకుంటూ ఉందో, దేన్నైతే అనలైజ్ చేస్తూ ఉందో అదే వాళ్ళ యొక్క హార్ట్లోకి వెళ్తూ ఉంటుంది. అదే హార్ట్లో ముద్రించబడుతూ ఉంటుంది. అవే వాళ్ళకి భావనలుగా మారుతాయి, తర్వాత అవే క్రియలుగా మారుతాయి. కాబట్టి నువ్వు మంచివాడిగా మారాలా, చెడ్డవాడిగానే ఉండాలా అన్నది ఎక్కడ డిసైడ్ అవుతుందంటే, నువ్వు చిన్నప్పటి నుంచి లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ నువ్వు ఏవైతే ఈ కళ్ళు ప్రధానమైనటువంటివి, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఈ కళ్ళు అనేటువంటివి అతి ప్రమాదకరమైనవి, అతి ముఖ్యమైనవి. ఈ కళ్ళతో మనం చూస్తూ ఉంటాం, ఈ చెవులతో వింటూ ఉంటాం. ఈ రెండే మన యొక్క బ్రెయిన్ని తప్పు పట్టిస్తూ ఉంటాయి. ఏదైతే నువ్వు ఎక్కువగా చూస్తూ ఉన్నావో, ఏదైతే ఎక్కువగా వింటూ ఉన్నావో అదే నువ్వు మారే ప్రమాదం ఉంది. నువ్వు మంచిని చూస్తే మంచోడుగా మారుతావు, చెడుని చూస్తే చెడ్డవాడిగా మారుతావు. కాబట్టి ఈ లోకంలో నువ్వు మంచిని వెతకడానికి ప్రయత్నించే, ఈ మొబైల్లో మంచిని చూడడానికి ప్రయత్నించే, మంచిని వినడానికి ప్రయత్నించే. అప్పుడు నీలో మంచి అనేది నీ యొక్క మైండ్లోకి వెళ్తుంది. ఆ మంచి అనేది నీ మైండ్లో మంచి భావనలుగా మారుతూ ఉంటుంది. ఆ మంచి అనేది నీ యొక్క హృదయంలో మంచి ఉద్వేగాలుగా మారుతూ ఉంటుంది. ఆ ఉద్వేగాలే నీకు మంచి మాటలుగాను మంచి క్రియలుగాను బయటకు వస్తాయి, 10 మందికి ఉపయోగపడేవిగా ఉంటాయి. అలా కాకుండా నువ్వు ఎప్పుడూ చెడు మాటలే, ఎప్పుడూ చెడు కార్యాలే, ఎప్పుడూ చెడుకి సంబంధించినటువంటి విషయాలే చూడడానికి వినడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ఆ చెడ్డవే ఆలోచన చేస్తూ ఉంటావు. ఆ చెడ్డవే నీ యొక్క హృదయంలో ఫీల్ అవుతూ ఉంటావు. ఆ చెడ్డవాడిగానే మిగిలిపోతూ ఉంటావు. కాబట్టి యూత్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మొబైల్ ఉంది కదా అని ఏది పడితే అది చూడకండి. ఎందుకంటే దాంట్లో నువ్వు ఏది ఎదిగితే అదే నువ్వు అవుతావు. కాబట్టి తర్వాత నేను ఇది చూశాను పాడైపోయాను అని కాకుండా జాగ్రత్తగా విచక్షణతో ఆలోచించు. నువ్వు చూసేది, నువ్వు వినాలనుకునేది మంచివి, నీ యొక్క జీవితానికి ఉపయోగపడేవి, ఈ జీవితాన్ని నిలబెట్టేవి, ఈ జీవితానికి ప్రయోజనకరంగా ఉండేవి వినడానికి ప్రయత్నం చేస్తే మంచి విషయాలు, నీకు ఉత్తేజకరంగా ఉండేటువంటి విషయాలు, నీ యొక్క జీవితానికి ఉపయోగపడే విషయాలు, నీతో పాటు 10 మందికి ఉపయోగపడే విషయాలు నువ్వు చూస్తే నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నీ సమాజం బాగుంటుంది. తద్వారా ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచం కూడా బాగుంటుంది. కాబట్టి మొబైల్లో ఏది పడితే చూడడానికి ప్రయత్నం చేయకండి. మంచిని చూడడానికి, మంచిని వినడానికి, మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.